అయి మన తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది ప్రేమలు అనే సినిమా. ఈ సినిమా మలయాళంలో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మన తెలుగులో కూడా 1200 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమాని రాజమౌళి తనయుడు కార్తికేయ మన ముందుకు తీసుకొచ్చారు. ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా నడిచింది. అయితే ఈ మూవీ మన తెలుగులో భారీ ఎంటర్టైనర్ గా మంచి వసూలతో దూసుకెళ్తుంది. అయితే ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. అయితే ఈ మూవీని కొనుగోలు చేయడానికి హాట్స్టార్ వాళ్ళు ముందుకొచ్చారు. మార్చి 29 నుండి ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో మన ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ ఏంటి, అసలు ఈ మూవీలో ఏముంది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ మూవీలో కామెడీ అంతగా లేదు, కానీ మూవీ చూడగానే మనందరినీ ఆకట్టుకుంటుంది. సూపర్ మూవీ అనే చెప్పాలి. అమ్మాయి కోసం పరితపించే ఓ అబ్బాయి, ఆ అబ్బాయి వెంట ఇంకోలాంటి విలన్ లాంటి క్యారెక్టర్. ఇవాళ రేపు సినిమాలు ఎందుకు హిట్ అవుతాయో ఎందుకు ఫ్లాప్ అవుతాయో చెప్పలేం. కొన్ని సినిమాలు కామెడీ పరంగా సూపర్ హిట్ అనిపించుకుంటాయి. మరికొన్ని సినిమాలు ఎమోషనల్ లాంటి ఒక్క సీన్ లాస్ట్ లో ఉంటే చాలు సూపర్ అనే టాక్ తెచ్చుకుంటుంది. అదే విషయంగా ప్రతి సినిమాలో కామెడీ అనేది కామన్ అయిపోయింది. ఈ ప్రేమలు అనే సినిమా విషయానికి వస్తే ఇందులో కామెడీ అంతగా లేకపోయినా మంచి టాక్ ను తెచ్చుకుంది. ఈ మధ్య కాలంలో మనందరికి ముందు వచ్చిన మ్యాడ్ అనే సినిమాలో కామెడీ బాగా పండించి ఆ సినిమా కూడా సూపర్ డూపర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ముఖ్యంగా కథ విషయానికి వస్తే ఇందులో హీరోయిన్ ప్రేమ కోసం పరితపించే ఓ కుర్రాడు, ఆ హీరో వెనకాల ఒక విలన్ లాంటి క్యారెక్టర్, ఆ ఇద్దరిని కలిపే ఆ ఇద్దరి ప్రేమను సాయశక్తులు కలిపే ఒక ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్. అంటే ఈ సినిమా మొత్తం ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ పదం అనేది పరితపించే పదం యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా యూత్ కు బాగా నచ్చుతోంది. ఇది మొత్తంగా చెప్పాలంటే హైదరాబాద్ అండ్ మన తెలంగాణ వాతావరణానికి సంబంధించిన సినిమా. హైదరాబాద్ అందాలు, సాఫ్ట్వేర్ లో కనిపించే లుక్ ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే అటు హీరోయిన్ క్యారెక్టర్ ఇటు హీరో క్యారెక్టర్ మనందరినీ బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో హీరోయిన్ చాలా యాక్టివ్ గా వర్క్ చేసింది. అదేవిధంగా తను లుక్ కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. ఇందులో కామెడీ సీన్ ఒక్కటంటే ఒకటి లేదు, అబ్బా అనిపించే ఎమోషనల్ సీన్ కూడా లేదు. కానీ ఈ మూవీ చూసి మనం బయటకు వస్తుంటే మాత్రం ఆహ్లాదకరంగా వావ్ సూపర్ అనేది మన మనసుకు అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఆ క్యారెక్టరైజేషన్ మనందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా ఈ మూవీ మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ మీద, హీరోయిన్ హీరోయిన్ లుక్స్ మీద, హీరోయిన్ నేచురల్ లుక్ మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా మూవీ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటుంది. ఫైనల్ గా ఈ మూవీ మనకు వావ్ అనిపిస్తుంది. ఆ హీరోయిన్ పేరే మమిత.